హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక చాలా సింపుల్ కానీ చాలా రుచిగా ఉండే చికెన్ ఫ్రై షేర్ చేయబోతున్నాను. ఇందులో టమాటాలు ఏమీ వేయం, కేవలం ఉల్లిపాయలతోనే చేస్తాం. చాలామంది అడుగుతారు, టమాటాలు లేకుండా టేస్ట్ వస్తుందా? వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ ఇదే స్టైల్లో చేస్తారు. సరే అండి, ముందు మనం ఒక చిన్న స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 50 గ్రాముల ధనియాలు వేయండి. ఇవి పూర్తిగా ఫ్రై చేయకుండా కొంచెం వాసన వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ బియ్యం వేయండి. బియ్యం వేసే కారణం ఏమిటంటే ఫ్రైకి కొంచెం మంచి టెక్చర్ వస్తుంది. ఇప్పుడు 4 జీడిపప్పులు వేయండి. ఇవి ఫ్రైకి కొంచెం రిచ్ టేస్ట్ ఇస్తాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 3 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి 10 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక చివరగా కొంచెం కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మన హోమ్ మేడ్ చికెన్ ఫ్రై మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మన చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక షాజీరా, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు వేసి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మన చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చివాసన పూర్తిగా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కారం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఈ వాటర్లోనే ఆల్మోస్ట్ 40% వరకు చికెన్ ఉడుకుతుంది. అలా ఉడికితేనే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు అలానే ఉడికించాలి. అప్పుడు పుదీనా ఫ్లేవర్ ఫ్రైకి బాగా పడుతుంది. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మెయిన్గా చికెన్ మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. 60% ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి చికెన్ 80% ఉడికిన తర్వాత మనం ముందుగా చేసిన హోమ్ మేడ్ మసాలాను 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఉంచి నీళ్లు తగ్గే వరకు కుక్ చేయాలి. చివరగా 1 స్పూన్ కసూరి మేతి చేతితో నలిపి వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. కసూరి మేతి వేసిన తర్వాత 2 నిమిషాలు కుక్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ఫ్రైకి పడుతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ టమోటా లేకుండా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. టమోటాలు లేకపోయినా ఫుల్ ఫ్లేవర్ వస్తుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వంటతో కలుద్దాం.